ఏపీలో ఒక్క ఏడాదిలో 30,000 కోట్లకు పైగా విలువైన మద్యం తాగేశారు. సగటున రోజుకు 83 కోట్ల విలువైన 78,676 కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. అయితే ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడంతో అమ్మకాలు పెరిగినా వాటి విలువ పరంగా ఆ స్థాయి పెంపు కనిపించడం లేదు. 2023-24తో పోలిస్తే 2024-25లో 9.1% అమ్మకాలు పెరిగాయి. కానీ విలువ మాత్రం కేవలం 0.34% మాత్రమే పెరిగింది. కొత్తగా క్వార్టర్ ₹99 మద్యం బ్రాండ్లను ప్రభుత్వం ప్రవేశపెట్టడం, పలు బ్రాండ్లు ధరలు తగ్గించుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో విపరీతంగా పెంచిన ధరలతో మద్యం వినియోగదారులు జేబుకు చిల్లుపడింది. ఒకేసారి ధరల రెట్టింపు చేయడంతో పేదలు దోపిడీకి గురయ్యారు. ఆ తర్వాత ధరలు తగ్గించినా పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎక్కువ ధరలే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్వార్టర్ ₹99 మద్యం అందుబాటులోకి వచ్చింది. అది కూడా జాతీయ స్థాయి బ్రాండ్లు క్వార్టర్ ₹99 మద్యాన్ని తయారు చేస్తున్నాయి. దీంతో మొత్తం అమ్మకాల్లో 99 బ్రాండ్ల వాటా 30%కి చేరింది. మరోవైపు గత ప్రభుత్వంలో అధిక ధరలకు మద్యం అమ్మిన పలు బ్రాండ్లు ధరలు తగ్గించుకున్నాయి. దీంతో అమ్మకాల్లో పరిమాణం పెరిగినా విలువలో ఆ స్థాయి పెంపు కనిపించలేదు. మొత్తంగా మద్యం ప్రియులకు ఉపశమనం కలిగింది. అమ్మకాలు పెరిగినా విలువ పెరగకపోవడంతో ఆదాయంపైన ప్రతికూలత కనిపిస్తోంది. 2023-24లో 30,000 కోట్ల అమ్మకాలు నమోదైనప్పుడు దాదాపు 26 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది స్వల్పంగా విలువ పెరిగి 31 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. దీంతో అంతకుముందు ఏడాది స్థాయిలోనే ఆదాయం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. గతేడాది కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చినప్పుడు దరఖాస్తు రుసుముల రూపంలో 1,800 కోట్లు వచ్చాయి.